ఈ వర్షాకాలంలో మీతో సరికొత్త కథను పంచుకోవడానికి మీ అమూల్యని వచ్చేశాను. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దామా? అమూల్య, వరలక్ష్మమ్మ ఇంట్లో ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ ఇంటిని చక్కగా చూస్తూ ఉండేవారు. ఇద్దరు అత్తాకోడళ్ళైనా తల్లి కూతుర్లు అంటే అందరూ నమ్మేస్తారు. అమూల్య ఏం చెప్తే అది వింటుంది వరలక్ష్మమ్మ. వాళ్ళిద్దరూ రోడ్డు మీద లెమన్ సోడా పెట్టుకుని అమ్మేవారు. ఎంత వస్తే అంతలో బ్రతికేవారు. ఒకరోజు అమూల్య తన భర్త అమర్తో, ఏమండి, అత్తయ్య నేను ఈ సోడా కొట్టు మాత్రమే చూసుకుంటూ ఉంటున్నాము. ఇంకా వేరేదైనా షాప్ కూడా పెడితే బాగుంటుంది కదండి. ఎందుకు? నేను నాన్న కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నాం కదా. మీరు ఇది పెట్టడమే మాకిష్టం లేదు. మీరే సంపాదన అంటూ ఇది పెట్టించారు. అవును కోడలా, నా ఐస్ గోలా ఎంత ఫేమస్ అయ్యింది. మీ సోడా బండి కన్నా ఎంతో ఎక్కువే సంపాదన వస్తుంది. నా నూడిల్స్ పాయింట్ కూడా ఇంతే కదా నాన్న. ఏంటో మీ బండితో కోటలు కట్టేసి బతుకుతున్నట్లు ఇంకో వ్యాపారం అంట అంటూ అత్తాకోడళ్ల వ్యాపారాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంతా వింటున్న అత్త కూడా బాధపడుతుంది. కాని ఏమీ చెయ్యలేని పరిస్థితి. వేసవికాలం అయిపోయి వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలలో సోడా ఎవరూ కొనరు. ఐస్కూల వ్యాపారం పరిస్థితి కూడా అంతే. కాస్తో కూస్తో వ్యాపారం జరుగుతుంది అంటే అది న్యూడిల్స్ వ్యాపారం. అది చూసిన వరలక్ష్మమ్మ ఒకరోజు వచ్చి, ఎవరో ఐస్ గోలా ఫేమస్ అన్నారు. ఎన్ని కట్టలు ఇంటికి తీసుకొస్తున్నారేంటి రోజుకి? అలా అయితే మీ సోడా కూడా మూలన పడింది కదమ్మా. అందుకే కదరా నా కోడలు ముందు జాగ్రత్తతో వేరే వ్యాపారం కోసం మాట్లాడింది. మీరు వింటే కదా అంటూ తండ్రి కొడుకులతో మాట్లాడుతుంది వరలక్ష్మమ్మ. న్యూడిల్స్ వ్యాపారం కూడా ఆగిపోకముందే ఏమైనా చెయ్యాలి అని మాట్లాడుతుంది. వర్షాకాలంలో అందరూ నూడిల్సే తింటారు, ఇదే చేసుకుందాంలేండి అంటూ మాట్లాడుతాడు అమర్. ఆ రాత్రి వరలక్ష్మమ్మ దగ్గరకు కోడలు అమూల్య వచ్చి, అత్తయ్య, వీళ్ళకి ఎంత చెప్పినా వినరు కాని నా నగలు ఎలానో ఎప్పుడో వేసుకుంటాను కదా. ఈ వర్షాలలో ఎక్కడికి వెళ్తాం చెప్పండి. అందుకే నగలు తాకట్టు పెట్టి మనమేమైనా బడ్డీ కొట్టు పెడితే బావుంటుంది కదత్తయ్య. అయ్యో నీవెందుకులే తల్లి, నేనా ముసల్దాన్ని, నాకెందుకులే ఈ నగలు కాని నావి పెడదాంలే. ఒక పని చేద్దాం అత్తయ్య, ఇద్దరివి సగం సగం నగలు పెడదాం. నీకు కూడా వేసుకోవడానికి ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. ఏమంటారు అని మాట్లాడుకొని ఇద్దరివి కొన్ని కొన్ని నగలు తీసి ఇంట్లో తెలియకుండా తాకట్టు పెట్టి ఆ డబ్బులతో మంచి బడ్డీ పెట్టి ఇద్దరూ కూర్చొని ఆలోచించి కోడి బిర్యానీ చేస్తే బాగుంటుంది అని కోడలి సలహా చెప్తే అత్త సరే అని చెప్తుంది. వర్షాకాలంలో కోడి ధరలు కూడా తగ్గడంతో వాళ్ళు కోడి బిర్యానీ చేసి అమ్ముతూ ఉంటారు. అనుకున్నట్లే మొదటి రోజునే బాగా సంపాదన వస్తుంది. మరుసటి రోజు ఇంకొంచెం త్వరగా ఇద్దరూ వెళ్తూ ఉంటే విషయం అస్సలు తెలియని గోపాల్, ఇంత వర్షంలో ఎవరమ్మా మీ నిమ్మ సోడాని తాగుతున్నారు? ఓ హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఇద్దరు అత్తా కోడలు కలిసి. వాళ్ళు కోడి బిర్యానీలు చేస్తున్నారు నాన్న. ఏంటి? మాకు చెప్పకుండా ఎంతకి తెగించారు? ఇంట్లో మగాళ్ళు ఉన్నారా పోయారా? ఆడవాళ్ళయ్యుండి మీకంత సంపాదన ఎక్కడిది చెప్పండి. అలా అడగండి నాన్న. ఏమమూల్య, చూస్తుంటే నీ పెత్తనాలు ఎక్కువైనట్లున్నాయి. నువ్వు ఊరుకోరా. నూడిల్ బండి నుండి నేను నీ సంపాదన ఎంతరా? ఇదిగో ఇది మా సంపాదన అంటూ వాళ్ళు ఎంత సంపాదించారో చూపిస్తారు వరలక్ష్మమ్మ మరియు అమూల్య. కొడుకు భర్తతో మాట్లాడి ఒక్కరోజు వాళ్ళ బండి దగ్గర ఉండి చూడమని చెప్తుంది వరలక్ష్మమ్మ. తండ్రి కొడుకులు అక్కడికి వెళ్లి చూస్తే బండి తీయకముందే జనాలు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. ఆ వర్షంలో అందరూ కోడలి కోడి బిర్యానీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో చూస్తారు. వర్షంలో ఎంతో శ్రమపడి అత్తాకోడళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సరుకులన్నీ పూర్తయ్యే వరకు అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారు. అది చూసిన గోపాల్ మరియు అమర్కి కూడా బుద్ధి వస్తుంది. మరుసటి రోజు నుండి వాళ్ళు కూడా అమూల్య మరియు వరలక్ష్మమ్మకు సహాయం చేస్తూ కోడలి కోడి బిర్యానీని
వర్షంలో కూడా అందరూ ఆదరించేలా అత్తాకోడలికి వాళ్ళిద్దరూ తోడుగా ఉంటారు. మరి ఈ వర్షాకాలంలో మీకు తినాలి అనిపించే మంచి వంటకం ఏంటో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సరికొత్త కథతో మళ్ళీ అందరం కలుసుకుందాం.